హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రఫీ. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చెన్నై మార్కెట్ అలాగే మహారాష్ట్రలోని నసల్గాన్ మార్కెట్ వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెన్నై మార్కెట్ రేట్లు చూసుకున్నట్టయితే తేదీ వచ్చేసి 7/3/2024 సంబంధించినవి సోము అని ట్రేడర్స్ వాళ్ళు అందిస్తున్నారండి మనకి రేట్లు. ఈ రోజు అయితే మొత్తం 52 బండ్లు వచ్చాయని చెప్తున్నారు. ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు వచ్చేసి 1050 నుంచి 1100 వరకు 50 కేజీల రేట్లు వెళ్తుందని చెప్తున్నారు. ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 1000 నుంచి 1050 వరకు, ముక్కాల సైజులు వచ్చేసి 950 నుంచి 1000 రూపాయల వరకు, మీడియం క్వాలిటీలు 800 నుంచి 850 వరకు, గోల్టాలు వచ్చేసి 500 నుంచి 600 వరకు, గోల్టీలు 350 నుంచి 400 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. ఇవన్నీ మహారాష్ట్రవి. 22 బండ్లు వచ్చాయి మహారాష్ట్ర నుంచి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 30 బండ్ల దాకా వెళ్ళాయని చెప్తున్నారు. మొత్తం వచ్చేసి 700 నుంచి 850 వరకు వెళ్ళింది 50 కేజీల రేట్లు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రేట్లు అని చెప్తున్నారు. నిపాన్ అయితే 20 సరుకు వచ్చలేదని చెప్తున్నారండి. ఇవన్నీ చెన్నై మార్కెట్ 50 కేజీల రేట్లు, ఈ రోజుకు సంబంధించిన రేట్లు అన్నీ ఈ రోజుకి. అలాగే వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తి కమిటీ లాసల్గాన్, ఇది మహారాష్ట్రలోనే ఒక బెస్ట్ పెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు అండి. తేదీ 7/3/2024 సంబంధించినవి పొద్దున వెళ్ళిన బీటు 300 బండ్ల వరకు వచ్చాయి. అలాగే వేసవి ఉల్లి కూడా 25 బండ్ల వరకు వచ్చాయి. ఎరువుల సంబంధం అయితే 1700 నుంచి 1870 వరకు 100 కేజీలు వెళ్ళాయి. ఎక్కడనొకటి మాత్రం 1971 రూపాయల వరకు వెళ్ళింది. అలాగే వేసవి కాలం అంటే డిసెంబర్లో వేసిన ఉల్లి మాత్రం 1800 నుంచి 1900 వరకు వెళ్ళింది. ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ లేదా 1-2 లాట్లు మాత్రం 1971 రూపాయల వరకు వెళ్ళింది. ఈ రోజు అయితే అంత స్థిరంగానే ఉంది మార్కెట్ అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.